వెల్కమ్ బ్యాక్ టు ఉషా ముచ్చట్లు అండ్ రుచులు. నేను మీ ఉషా. నేను ఈ వీడియోలో ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే అటుకులతోటి అలాగే రేషన్ బియ్యంతోటి ఒక వెరైటీ అటుకుల దోశని చూపిస్తున్నానండి. ఏంటమ్మా దోశ అంటున్నావు, రేషన్ బియ్యం అంటున్నావు, రేషన్ బియ్యం నుంచి కూడా ఏమైనా యూజెస్ ఉన్నాయా అని అంటారేమో. రేషన్ బియ్యంలో కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి ఐరన్ కంటెంట్ అనేది, విటమిన్ B12 అనేది మనకి రేషన్ బియ్యంలో చాలా ఎక్కువగా ఉంటాయండి. రేషన్ బియ్యం నుంచి కూడా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. సో కార్బోహైడ్రేట్స్ అనేటివి చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటాయండి వీటిలో. అలాగే విటమిన్ B1 అనేది, నియాసిన్ అనేటువంటి ఖనిజాలు తక్కువ క్వాంటిటీలో ఉంటాయండి ఈ రేషన్ బియ్యంలో. సో ఇప్పటి నుంచి మనము దోశకు వేసుకున్నప్పుడు రేషన్ బియ్యంని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దోశని ఇలా బియ్యంతోటే, రేషన్ బియ్యంతోటే మీరు కూడా చేసుకోండి ఇప్పటి నుంచి. అలాగే ఈ దోశలో నేను యూజ్ చేసిన అటుకులు కూడా చాలా హెల్దీ అండి. అటుకులు మనకి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే ఉబ్బరం మరియు అజీర్ణాన్ని కూడా మనకి నివారిస్తాయండి ఈ అటుకులు. అటుకులు అనేటివి ఫైబర్ కంటెంట్ మన రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో చాలా యూజెస్ అవుతాయి అన్నమాట అటుకులు. సో కంపల్సరీ మనము అటుకులతో సంబంధించిన ఐటమ్స్ అనేటివి మన డైట్లో కంపల్సరీ చేర్చుకోవాలండి. అలాగే అటుకులలో ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. మన బాడీలోని రక్తహీనతను కూడా నివారిస్తుంది. అలాగే మనకి క్విక్ ఎనర్జీని ఇస్తుందండి. మనకి ప్రెగ్నెంట్ లేడీస్ అలాగే అటుకులు తినటం వల్ల చాలా యూజెస్ పొందుతారు. అలాగే అటుకులు సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటాయండి. అంటే గ్లూటెన్ అలర్జీ ఉన్న వారికి ఇది మంచి ఎంపిక అన్నమాట. అటుకులు తక్కువ క్యాలరీల కంటెంట్ని కలిగి ఉంటాయి. అలాగే ఎక్కువ మొత్తంలో ఫైబర్ కంటెంట్ని కలిగి ఉంటాయి కదా. సో డైటింగ్ చేసే వాళ్ళు వాళ్ళ డైట్ ప్లాన్లో అటుకులు కంపల్సరీ తీసుకుంటారండి. అలాగే అటుకులు అనేటివి ప్రోబయాటిక్ అండి. ఇది మన కడుపులో ఉన్న ప్రేగులు ఉంటాయి కదా, ఆ ప్రేగుల్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. అటుకులలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయండి. ప్రెగ్నెన్సీ టైంలో మనకి హిమోగ్లోబిన్ కంటెంట్ అనేది తగ్గుతూ వస్తుంది కదా. అలాంటప్పుడు అటుకులతో చేసిన ఆహారం తిన్నాము అంటే మనకి హిమోగ్లోబిన్ లెవెల్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుందండి. అటుకులలో ఫైబర్ కంటెంట్ అనేది ఫుల్గా ఉండటం వల్ల మనము కొన్ని తిన్నా సరే అటుకులతో చేసిన పదార్థాలు త్వరగా ఆకలి అనిపించదన్నమాట. కడుపు ఫుల్గా అయ్యేలాగా చేస్తాయన్నమాట ఈ అటుకులు అనేటివి. అలాగే ఈ పిండిని నేను ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసిన పెరుగు కూడా మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి. పెరుగు మనం కామన్గా డైలీ మన లైఫ్లో తీసుకుంటుంటాం, కానీ దాని నుంచి కూడా ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చెప్పి మీకు తెలుసా? కొన్ని నాకు తెలిసిన విషయాలని మీతో షేర్ చేస్తున్నానండి. పెరుగులో కాల్షియం, ప్రోటీన్, ప్రోబయాటిక్స్ అనేటివి చాలా ఫుల్గా ఉంటాయి. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మరియు మన ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. పెరుగులోని కాల్షియం మరియు భాస్వరం అనేది మన బాడీలో ఉన్న బోన్స్ని, ఎముకలని చాలా దృఢంగా అయ్యేలాగా చేస్తాయండి. పెరుగు రక్తపోటును తగ్గించటంలో కూడా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ మరియు మినరల్స్ అనేటివి మన హెయిర్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేస్తాయండి. అలాగే మన హెయిర్ని, కుదుళ్ళని బలోపేతం చేయడానికి కూడా మనకి పెరుగు అవసరం ఉంటుందన్నమాట. సో మన డైలీ లైఫ్లో పెరుగుని కూడా కంపల్సరీ ఒక ఐటెం లాగా చేసుకోవాలి. మనం పెరుగుని డైలీ లైఫ్లో ఒక పార్ట్గా చేసుకుంటే మన జీర్ణక్రియ అనేది చాలా వరకు మెరుగుపడుతుందండి. అలాగే పెరుగులో మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా. ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది మన కడుపులోని యాసిడ్ లెవెల్స్ అనేటివి కంట్రోల్ చేస్తుందన్నమాట పెరుగు తినటం వల్ల. సో ప్రతిరోజు పెరుగు కంపల్సరీ మన డైట్లో చేర్చుకోవాలి. ఇలా ఎన్నెన్నో బెనిఫిట్స్ ఉన్న 3 ఇంగ్రీడియంట్స్ తోటి నేను ఇలా దోశని ట్రై చేశానండి. ఇలా చేసి మన పిల్లలకి, పెద్దవాళ్ళకు ఇచ్చామంటే అన్నీ కలిపి, అంటే విటమిన్స్, ఫైబర్స్ ఫుల్గా ఉండే ఐటెంని మనము మన ఇంట్లో వాళ్ళకి తినిపించిన వాళ్ళం అవుతామండి. ఈ దోశ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. సో మీకు కూడా వీటి యూజెస్ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో రూపంలో మీతో షేర్ చేస్తున్నానండి. ఐ హోప్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను.
నెక్స్ట్ వీడియోలో మరో ముచ్చటతోటి మీ ముందుకు వస్తుందండి మీ ఉష. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.